హలో నమస్తే. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 33 నెలలు అయిపోయింది. ఇంకా 3 నెలలు అయితే వాళ్ళ 2 సంవత్సరాలు పూర్తయిపోతాయి. రేపు బీఆర్ఎస్ పార్టీ సరూర్ నగర్ స్టేడియంలో యువ సంగ్రామ సదస్సు నిర్వహిస్తుంది. యువ సంగ్రామ సదస్సు నిర్వహిస్తున్నప్పుడు దాన్ని ఆపడం కోసం కాంగ్రెస్ పార్టీ పడని పాటు లేదు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పడని పాటు లేదు. పోలీస్ అధికారులు అనుమతి నిరాకరించింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు 6 గ్యారంటీలతో పాటు 7వ గ్యారంటీ కూడా ఒకటి ఇచ్చింది. ఆ 7వ గ్యారంటీ ఏంటంటే ఎవరైనా ఎప్పుడైనా నిరసన ప్రకటించుకోవచ్చు, నిరసన ప్రకటించే గ్యారంటీ అని చెప్పింది. కానీ బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలు అమలు చేయాలని కోరుతున్న ప్రతి ఒక్కరూ కూడా నిరసనకు దిగుతుంటే ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తుంటారు. నిరుద్యోగులను నిరసన ప్రకటించనియరు, ఉద్యోగులను నిరసన ప్రకటించనియరు, రిటైర్డ్ ఎంప్లాయీస్ని నిరసన ప్రకటించనియరు, రైతులను నిరసన ప్రకటించనియరు, సామాజిక కార్యకర్తలని నిరసన ప్రకటించనియరు. ఇట్లా ఎవరు నిరసన ప్రకటిస్తేందుకు వచ్చినా వాళ్ళని అరెస్ట్ చేయడం, బెదిరియడం, కేసులు పెట్టడం, ఇది కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తున్న పను. రేపు యువ సంగ్రామ సదస్సు కూడా అట్లే అదే రకంగా మొన్న కన్నేపల్లి పంప్ హౌస్కు పోయిన ఆదివారం కేటీఆర్ గారు పోతారు, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంటే అడుగడుగునా పోలీసులను పెట్టి ఎక్కడికక్కడ నాయకులను అరెస్ట్ చేసి కన్నేపల్లి పంప్ హౌస్కు ఎట్లయినా వీళ్ళని పోనీయొద్దని కంకణం కట్టుకున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ నాయకులను అడ్డుకున్నది. కానీ చివరికి కన్నేపల్లి పంప్ హౌస్కు పోయినరు. అట్లనే నిరుద్యోగ యువకులు ఎక్కడైనా నిరసన ప్రకటిస్తుంటే ఆ నిరసన ప్రకటిస్తారని చెప్పేసి చిక్కడపల్లి లైబ్రరీ దగ్గర పర్మనెంట్గా పోలీస్ క్యాంపు పెట్టేసిండ్రు. వాళ్ళు ఎప్పుడు బయటకు వచ్చి రోడ్డు మీద నిరసన ప్రకటిస్తారని చెప్పేసి వాళ్ళని బయటికి రానియకుండా నిరుద్యోగులను లైబ్రరీకే పరిమితం చేస్తున్నారు. ముఖ్యమంత్రి ఆర్టీసీ క్రాస్ రోడ్లో సినిమా థియేటర్ ఓపెనింగ్కు పోతే అక్కడ వచ్చి ఏమన్నా విద్యార్థులు ఆందోళన చేస్తారేమో అని వాళ్ళని రానియకుండా వాళ్ళని అక్కడ అరెస్ట్ చేస్తున్నారు. దిల్సుఖ్ నగర్లో ఉన్న విద్యార్థులు అక్కడ నిరసన ప్రకటిస్తుంటే అక్కడ వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు. ఇవన్నిటిని ఎక్స్పోజ్ చేసేందుకే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరు కలిసి పనిచేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రావడం కోసం, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కోసం 6 గ్యారంటీలు ఇచ్చింది. 6 గ్యారంటీల్లో ముఖ్యమైనది నిరుద్యోగులను మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ. 6 గ్యారంటీలను పక్కన పెడదాం. 6 గ్యారంటీల దాంట్లో అర గ్యారంటీ అమలు చేసి 6 గ్యారంటీలు అమలు చేసినామని కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ యువజన సదస్సు నిర్వహించిందో, యువజన సదస్సు నిర్వహించిందో అదే ప్లేస్లో రేపు మే 8, 2023 నాడు కాంగ్రెస్ పార్టీ సరూర్ నగర్ స్టేడియంలో యువజన సదస్సును నిర్వహించింది. యూత్ డిక్లరేషన్ ప్రకటించింది అక్కడ. అదే ప్లేస్లో రేపు ఉదయం 10 గంటలకు బీఆర్ఎస్ పార్టీ యువజన సంఘర్షణ సదస్సుని నిర్వహిస్తుంది. ఎందుకు? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కోసం యూత్ డిక్లరేషన్, హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ పేరుతోటి ఒక 5 హామీలు ఇచ్చింది. దాంట్లో 5 హామీలు. ఈ హామీలన్నింటినీ కూడా ఒకసారి ప్రేక్షకులకు గుర్తు చేయాలి, ఒకసారి తెలంగాణ నిరుద్యోగులకు గుర్తు చేయాలి. తెలంగాణ నిరుద్యోగులు దాదాపు 1,70,000 ఉద్యోగాలు ఇచ్చిన బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా, కేసీఆర్కు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ 1 సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పిన దాన్ని నమ్మి బీఆర్ఎస్ పార్టీని ఓడగొట్టి కాంగ్రెస్ పార్టీని గెలిపించిండ్రు. ఊరూరికి పోయి ప్రచారం చేసిండ్రు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే స్వయంగా మీ ఒక్క ఓటే కాదు, మీ అమ్మా నాయనల ఓటు, మీ ఇంటి పక్కల ఓట్లు, మీ చుట్టుపక్కల ఓట్లు, అందరి ఓట్లు వేయించండి. ఎక్కడ బీఆర్ఎస్ పార్టీ ఓడిపోదని నేను చూస్తాను. బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన సంవత్సరం కాలం లోపలనే మీకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఎక్కడ పోయినాయి? వాళ్ళు చెప్పిన లెక్కల ప్రకారమే, అసెంబ్లీలో చెప్పిన లెక్కల ప్రకారమే 16,000 ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేసిండ్రు. ఇప్పటి వరకు 3 సంవత్సరాల్లో 16,000 ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేసిండ్రు. కాంగ్రెస్ పార్టీ యూత్ డిక్లరేషన్ ఒకసారి చూద్దాం. అభయహస్త మేనిఫెస్టోలో చెప్పింది ఇది. బట్టి విక్రమార్క గారు చెప్పిన ఇంటింటికి మేనిఫెస్టో పంపించిండ్రు, గ్యారంటీ కార్డులు పంపించిండ్రు. గ్యారంటీ కార్డులు భద్రంగా
పెట్టుకోండి అన్నారు. భద్రంగా పెట్టుకున్న తెలంగాణ ప్రజలు ఒకసారి దాన్ని బయటికి చేసి చూడండి. హైదరాబాద్ యూనిక్ డిక్లరేషన్ పేరుతో మొదటిదే అమరవీరుల ఉద్యమకారుల త్యాగాలకు గుర్తింపు అని చెప్పేసి అన్నారు. 25,000 రూపాయల పెన్షన్ ఇస్తామన్నారు. ఇది యూత్ డిక్లరేషన్లో భాగంగా చేసింది. ఎందుకంటే తెలంగాణ కోసం కొట్లాడింది యువత అని కాంగ్రెస్ పార్టీకి తెలుసు. ఆ యువతను మెప్పిస్తే ఆ యువతను వాళ్లకు ఈ అమరవీరుల పేరుతోటి పెన్షన్ ఇస్తామని చెప్తే వాళ్ళు మన వైపు తిరుగుతారు, మనకు ఓట్లేస్తారు, మనకు ఓట్లేస్తే మనం అధికారంలోకి వస్తామని నమ్మి ఆ యువతని, తెలంగాణ కోసం కొట్లాడిన యువతని మోసం చేసిండ్రు. ఉద్యమంలో పాల్గొన్న యువతపై నమోదైన కేసులు ఎత్తివేయడంతో పాటు జూన్ 2న వారికి తెలంగాణ ఉద్యమకారులుగా ప్రభుత్వం గుర్తింపు. జూన్ 2 ఎన్ని జూన్ 2లు అయిపోయినాయి? ఇప్పటికీ 2 జూన్ 2లు అయిపోయినాయి. వాళ్ళు వచ్చేసి 3 జూన్ 2లు అయిపోయినాయి. ఇంతవరకు ఉద్యమకారులను గుర్తించలేదు, వాళ్ళకు గుర్తింపు కార్డులు ఇవ్వలేదు. ఇంకా వాళ్ళకి ఇచ్చే పెన్షన్ ఆత్మగౌరవ పెన్షన్ పక్కన పెట్టండి. రెండోది పారదర్శక ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు. వీటన్నింటిని నిలదీస్తందుకోసమే రేపు యువ సంగ్రామ సదస్సు నిర్వహిస్తుంది బీఆర్ఎస్ పార్టీ. లక్షలాదిగా యువకులు, నిరుద్యోగులు రేపు ఆ సభకు రానున్నారు. పారదర్శక ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు ఎంత మోసం, ఎంత పచ్చి మోసం ఒకసారి చూడండి. మొదటి పాయింటే, మొదటి ఏడాదిలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఎవరు చేసింది? ఇవన్నీ ఎవరు ప్రకటించిండ్రు? ప్రియాంక గాంధీ వాద్రా. ఆమె సరూర్ నగర్లో యూత్ డిక్లరేషన్ ప్రకటించినప్పుడు మొదటి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నది. కానీ మొదటి ఏడాదిలోనే ఆమెకు ఉద్యోగం వచ్చింది. ప్రియాంక గాంధీ అప్పటికి ఎంపీ కూడా కాదు, కానీ మొదటి సంవత్సరంలోనే ఆమెకు వాయనాడ్ నుంచి ఎంపీ టికెట్ తీసుకొని అక్కడ పోయి గెలిచింది. మొదటి సంవత్సరంలోనే సోనియా గాంధీకి ఉద్యోగం వచ్చింది. సోనియా గాంధీ రాజస్థాన్ నుంచి రాజ్యసభకు వచ్చింది. మొదటి ఏడాదిలోనే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ. ఒక్కటంటే ఒక్కటి బ్యాక్లాగ్ పోస్ట్ భర్తీ చేయలేదు. ఇది కాంగ్రెస్ పార్టీ మోసకారి పార్టీ, తెలంగాణ యువతను మోసం చేసిన తీరు. ప్రతి ఏడాది జూన్ 2 నాటికి అన్ని శాఖల్లో ఖాళీలతో జాబ్ క్యాలెండర్. 3 జూన్ 2లు అయిపోయినాయి. ఇంతవరకు ఒక్క జాబ్ క్యాలెండర్ లేదు. వచ్చిన ఒక్క జాబ్ క్యాలెండర్ కూడా పోయిన సంవత్సరం అసెంబ్లీలో ప్రకటిస్తే దానికి దిక్కు దివానం లేదు. ఇది కాంగ్రెస్ పార్టీ చేస్తున్న మోసం. నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే వరకు ప్రతి నెల 4,000 రూపాయల భృతి చెల్లింపు. 4,000 రూపాయలు కాదు కదా, 4 రూపాయలు కూడా రాలేదు. ఈ లెక్కన ప్రతి నిరుద్యోగ యువతకు, తెలంగాణలో ఉండే ప్రతి నిరుద్యోగ యువతకు 1,40,000 రూపాయల బాకీ పడ్డది ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. 35 నెలలు అవుతుంది, 35 నెలలు అవుతుంది. 35 నెలలు వేసుకుంటే 1,40,000 రూపాయలు బాకీ పడ్డది ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. నిరుద్యోగ భృతి పేరుతోటి వాళ్ళకు చెల్లిస్తాన్న 1,40,000 రూపాయలు. ప్రత్యేక చట్టంతో టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేసి యూపీఎస్సీ తరహాలో పునరుద్ధరణ. టీఎస్పీఎస్సీని వీళ్ళు ప్రక్షాళన చేసింది ఏం లేదు, పొడిచిపెట్టింది ఏం లేదు. కేవలం ఆ చైర్మన్ నియమించింది, సభ్యులను నియమించింది. వాళ్లకు కాంగ్రెస్ పార్టీ నాయకులకు కొందరికి ఉద్యోగాలు ఇచ్చుకున్నది, కానీ అక్కడ చేసింది ఏం లేదు, ప్రక్షాళన లేదు. అసలు ఉద్యోగ నోటిఫికేషన్లే లేవు కదా అక్కడ. ప్రక్షాళన ఏం చేస్తారు? ప్రక్షాళన చేసుకుని ఏం చేసుకుంటారు? నిరుద్యోగ నిర్మూలన. కాంగ్రెస్ హయాంలో నిరుద్యోగ రహిత రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దేందుకు సెంట్రలైజ్డ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ పోర్టల్ని ఏర్పాటు చేసి 7 జోన్లలో ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లను, ప్రతి జిల్లాలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను నెలకొల్పడం. ఇది కాంగ్రెస్ పార్టీ చేస్తా అని చెప్పింది. జిల్లాల్లో ఉండే తెలంగాణ యువత, తెలంగాణ ప్రజలు మీరు పోయి చూడండి ఒకసారి, ఎక్కడున్నాయో మీకేమైనా కనిపిస్తున్నాయో? మాకైతే కనిపిస్తలేదు. మాకు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా నెట్వర్క్ ఉంది, మండల స్థాయి వరకు నెట్వర్క్ ఉంది టీ న్యూస్కు, కానీ ఎక్కడ కూడా కనిపించలేదు. మాకు ఒక్కటి కూడా కనిపించలేదు. మీరు కనిపిస్తే ఫోటోలు తీసి పంపించండి. కాంగ్రెస్ హయాంలో నిరుద్యోగ రహిత తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దేందుకు సెంట్రలైజ్డ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ పోర్టల్ని ఏర్పాటు చేసి 7 జోన్లలో ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లు. దయచేసి ఆ 7 జోన్లలో ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లు ఉన్నాయో ఒకసారి మాకు చెప్పండి. ప్రభుత్వ రాయితీలు పొందిన ప్రైవేట్ కంపెనీల్లో తెలంగాణ యువతకు 75% రిజర్వేషన్ కల్పన. ఇది మరొక బూటకం, ఇది మరొక మోసం, పెద్ద మోసం. ప్రభుత్వ రాయితీలతో పొందిన ప్రైవేట్ కంపెనీల్లో తెలంగాణ యువతకు 75% రిజర్వేషన్. ఎక్కడ పోయింది తెలంగాణ యువతకు రిజర్వేషన్? 75% రిజర్వేషన్ ఏమైంది? ఎన్ని కంపెనీలు మీరు వచ్చిన తర్వాత కంపెనీలు ఏం రాలేదు, అది వేరే విషయం, పక్కన పెట్టండి. కానీ వచ్చిన కంపెనీల్లోనైనా ఎన్ని ఉద్యోగాలు తెలంగాణ యువతకు ఇచ్చింది బరాబర్ అడుగుదాం.
విద్యా ఉపాధి అవకాశాలను మెరుగుపరిచేందుకు యూత్ కమిషన్ను ఏర్పాటు చేసి 10 లక్షల వరకు వడ్డీ లేని రుణ సదుపాయ కల్పన. రాజీ యువ వికాసం పేరుతోటి అప్లికేషన్లు తీసుకొని సంవత్సరం నరైతుంది, ఇంతవరకు వాటికి దిక్కు దిగువనం లేదు. 5 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పేసి అన్నారు, 5 లక్షల వరకు లోన్లు ఇస్తామని చెప్పేసి అన్నారు. అప్లికేషన్లు తీసుకున్నారు, ఇంతవరకు దానికి దిక్కు దివానం లేదు. అందుకే బరాబర్ అడుగుదాం కాంగ్రెస్ పార్టీని, ఏమైనా మీ హామీలు? ఇన్ని హామీలు చేస్తే ఒకటి కూడా అమలు చేయలేదు. ప్రత్యేక గల్ఫ్ విభాగం ఏర్పాటు చేసి గల్ఫ్ ఏజెంట్ల నియంత్రణ మరియు గల్ఫ్ దేశాల్లో మెరుగైన ఉపాధి కల్పనతో పాటు గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి తగిన చర్యలు. గల్ఫ్ కార్మికులు, గల్ఫ్లో పనిచేస్తున్న తెలంగాణ సోదరులు మీరు చెప్పాలి, ₹1 లాభమైనా మీకు జరిగిందా? ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2.5 సంవత్సరాల్లో లేదా 33 నెలలలో మీకు ఒక్కరికైనా వచ్చిందా? ₹1 అయినా వచ్చిందా? ఫీజు రీయింబర్స్మెంట్, 4వ పాయింట్ ఫీజు రీయింబర్స్మెంట్. ఇదైతే మరీ అధ్వానం చేసి పాడేసి మొత్తం దాన్ని కలగుర ఎంపేసేసి ఇష్టం వచ్చినట్టు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ స్కీమ్లో ఉన్న స్పిరిట్నే దెబ్బతీసింది. ఆ స్పిరిట్ లేనే లేదు ఇప్పుడు ఆ ఫీజు రీయింబర్స్మెంట్ పథకంలో. డైరెక్ట్గా విద్యార్థుల ఖాతాల్లోకి వేస్తామంటారు, ఎప్పుడు వేస్తారో చెప్పరు. సంవత్సరానికి 4 సార్లు 3 సార్లు వేస్తామని చెప్పేసి అంటారు. వాళ్ళ ఖాతాల్లోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఫీజులు కట్టాలంటారు. మొత్తం విద్యార్థులు ఏదైనా అనివార్య కారణాల వల్ల చదువు మధ్యలో ఆపేయాల్సి వస్తే ఆ పైసలన్నీ మళ్ళీ గవర్నమెంట్ రికవర్ చేస్తుంది, రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రయోగిస్తారు. మీరు 2వ సంవత్సరం 3 సంవత్సరాల తర్వాత ఇంజనీరింగ్ బంద్ చేస్తే ఆ 3 సంవత్సరాలు కట్టిన ఫీజుని మళ్ళీ ప్రభుత్వం మీ దగ్గర నుంచి వసూలు చేసుకుంటుంది. ఇది కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది. 4 నూతన ట్రిపుల్ ఐటీలను ఏర్పాటు చేస్తామన్నది. 4 నూతన ట్రిపుల్ ఐటీలు. ఒక్క ట్రిపుల్ ఐటీ కూడా ఇప్పటి వరకు దాని మీద ఆలోచన కూడా లేదు, శంకుస్థాపన కూడా లేదు. అట్లాగే యువ మహిళా సాధికారత, 5వ పాయింట్ యువ మహిళా సాధికారత. 18 సంవత్సరాలు పైబడి చదువుకునే ప్రతి యువతికి ఎలక్ట్రిక్ స్కూటర్లు అందజేస్తామని చెప్పేసి అన్నారు. ఎక్కడ పోయిన ఎలక్ట్రిక్ స్కూటర్లు? కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు 3 కోట్ల కార్లు, 4 కోట్ల కార్లు, 2 కోట్ల కార్లు కొంటున్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు 30 లక్షలు 40 లక్షలు పెట్టి పెద్ద పెద్ద కార్లు కొంటున్నారు. ఈ ఆడపిల్లలకి ఇస్తామన్న స్కూటర్ల దిక్కు లేదు, స్కూటర్ల జాడ లేదు. కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వానికి తెలంగాణలో అధికారంలోకి వచ్చినందుకు వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చే ఏమాత్రం 1% చిత్తశుద్ధున్నా వాళ్ళు ఖచ్చితంగా తెలంగాణ నిరుద్యోగులు, తెలంగాణ విద్యార్థులకు, తెలంగాణ యువకులకు సమాధానం చెప్పాలి. ఇవన్నీ ఎవరు చెప్పినారు? ఈ యూత్ డిక్లరేషన్ ప్రియాంక గాంధీ, అప్పుడు కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ. ఆమె వచ్చి ఏం చెప్పింది ఒకసారి మీరు చూడండి చిన్నగా. ప్రియాంక గాంధీ ఏం చెప్పింది ఒకసారి చూద్దాం. ప్రియాంక గాంధీ కాంగ్రెస్ పార్టీ తరఫున వచ్చి ఇక్కడ హామీ ఇచ్చిపోయింది. ప్రియాంక గాంధీ ఇచ్చిన ఈ 5 డిక్లరేషన్ల మీద కాంగ్రెస్ పార్టీని బరాబర్ అడుగుదాం. 33-34 నెలలు అయిపోయినా ఇప్పటి వరకు మీరు ఇచ్చిన హామీలకు దిక్కు దివానం లేదు. ఏం చేస్తున్నారు? ఎప్పుడు ఇస్తారు ఈ హామీలని? నెరవేరుస్తారా? నెరవేర్చరా? మీకు హామీలు నెరవేర్చడం చేత కాకపోతే చెప్పండి, నిరుద్యోగులు ఏదో ఒకటి చేస్తారు, వాళ్ళ దారి వాళ్ళు చూసుకుంటారు. మా కర్మ ఇంతే అని కూర్చుంటారు. మళ్ళా ఎలక్షన్లో మీకు బుద్ధి చెప్పడం ఖాయం. అందుకే బరాబర్ అడుగుదాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సరూర్ నగర్ సాక్షిగా నిరుద్యోగులు యువ సంగ్రామ సదస్సు పెట్టుకుంటే ఎందుకు మీకు గుబులైతుంది? 2 లక్షల ఉద్యోగాల పేరుతో మీరు చేసింది మోసం కాదా? నయవంచన కాదా? ద్రోహం కాదా? బరాబర్ అడుగుదాం. 2.5 సంవత్సరాల్లో 17,000 ఉద్యోగాలు ఇచ్చి ఏ మీటింగ్కు పోయినా 70,000 ఉద్యోగాలు ఇచ్చినాం. ఒకరు 70 అంటారు, ఒకరు 80 అంటారు, 90 అంటారు. ఇక వాళ్ళ నోటికి అడ్డు అదుపు లేదు. 2.5 ఏళ్లు గడిచినా 17,000 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చి 70,000 ఉద్యోగాలు ఇచ్చినామని ఎందుకు బొంకుతున్నారు? నెలకు 4,000 నిరుద్యోగ భృతి ఇంకెప్పుడు ఇస్తారు రేవంత్ రెడ్డి గారు? బరాబర్ అడుగుదాం.
ప్రజాపాలనలో ఎవరైనా ధర్నాలు చేసుకోవచ్చని 7వ గ్యారంటీ కింద తెస్తున్నాం అని మీరు చెప్పినరు. మీ చేసిన 6 గ్యారంటీలకు దిక్కులేదు, ఈ 7వ గ్యారంటీకి అసలు దిక్కులేదు. మరి ఇప్పుడు యువ సంగ్రామ సదస్సుకు అనుమతి ఇవ్వకుండా ఎందుకు రాజకీయం చేస్తున్నారు? బరాబర్ అడుగుదాం.